వారు ఇచ్చిన నివేదిక ప్రకారంగా జూన్ 4వ తారీఖున వారు రీసెంట్గా నివేదిక ఇచ్చారు. ఇందులో ప్రధానంగా మనము ఒక్కసారి దీని గురించి మళ్ళీ గతం బ్రీఫ్ గురించి ఒక్కసారి నేను మీతో విశ్లేషిస్తాను. దాని తర్వాత ప్రజెంట్ స్టేటస్ ఏంటనే దాని గురించి కూడా మాట్లాడతాం. ఇప్పుడు ప్రధానంగా మనం చూసినట్టయితే అండి, పోలవరం ప్రాజెక్టు గతంలో రాజశేఖర్ రెడ్డి గారు ఆయన యొక్క మానస పుత్రిక పోలవరం ప్రాజెక్ట్ అనేది ఆయన ప్రారంభించారు పోలవరం ప్రాజెక్ట్ని. దాని తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం 2014లో వచ్చిన తర్వాత ఎంత లోపభూయిష్టంగా ఈ ప్రాజెక్ట్ని నిర్మాణం చేశారో, దానికి చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా చారిత్రక తప్పిదాలు చేశారో ఒక్కసారి దాని గురించి ప్రస్తావిస్తాను. మన అందరికీ కూడా తెలిసిందే, పోలవరం ప్రాజెక్ట్ అనేది ఫస్ట్ ప్రొటెక్షన్ వాల్స్ 2 నిర్మాణం చేసిన తర్వాత కానీ మెయిన్ డ్యామ్ నిర్మాణము చేయకూడదనేది ఇది థంబ్ రూల్. అది సిడబ్ల్యూసి కానీ లేకపోతే పీపీఏ కానీ ఎవరైనా కానీ చెప్పే అంశమే. కానీ చంద్రబాబు నాయుడు గారు చేసిన అంశం ఏంటంటే అన్నీ ఒకసారి పెట్టుకున్నారు. ఒక పక్కన అప్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్, ఇంకో పక్కన డౌన్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ నిర్మాణం చేస్తూనే ఏదైతే ఎర్త్ కమ్ రాక్ఫిల్ డ్యామ్కి కిందనున్న ఫౌండేషన్, ఆ ఫౌండేషనే డయాఫ్రమ్ వాల్ అంటారు, అంటే డీ వాల్ అంటారు. ఆ డీ వాల్ యొక్క నిర్మాణం కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారే టేకప్ చేయడం జరిగింది. ఎందుకు టేకప్ చేశారు అని అంటే అందరికీ తెలిసిందే, ఎక్కడైతే మాస్ కాంక్రీట్, హెవీగా కాంక్రీట్ ఎక్కడైతే మనకు జరుగుతూ ఉంటుందో కాంక్రీట్ వర్క్స్, దానికి తగ్గట్టు బిల్స్ వస్తూ ఉంటాయి. దానికి తగ్గట్టు కమిషన్ పర్సంటేజ్లు కూడా అదే తరహాలో గతంలో వచ్చినాయి. ఎందుచేతనంటే చంద్రబాబు నాయుడు గారు దేశంలో ఇన్ని వేల కోట్ల ప్రాజెక్ట్ ఎక్కడా కూడా టెండర్ బేసిస్లో జరుగుతుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు నామినేటెడ్ పద్ధతిలో దీన్ని కాంట్రాక్ట్ ఇచ్చిన సందర్భం. మరి అదే టైంలో ఈ డయాఫ్రమ్ వాల్ అంటే డీ వాల్ యొక్క నిర్మాణం కూడా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు సబ్ కాంట్రాక్ట్ కింద బావర్స్ అనే ఒక కంపెనీకి సబ్ కాంట్రాక్ట్ ఇచ్చారు అప్పట్లో గతంలో. అంటే ఇప్పుడు ప్రస్తుతం కూడా ఇదే బావర్స్ మెయిన్ కాంట్రాక్టర్ కింద వర్క్ చేస్తున్నారు ఈ డీ వాల్కి సంబంధించి. ఆ డీ వాల్ కూడా ఒక్కసారి మనము చంద్రబాబు నాయుడు గారు 2016-17లో ప్రారంభించి ఈ యొక్క డయాఫ్రమ్ వాల్ని 2018 మాన్సూన్ వచ్చే నాటికి ఆ డయాఫ్రమ్ వాల్ మొత్తం కూడా కంప్లీట్ చేశారు. దాని తర్వాత జూన్ తర్వాత వర్షాలు వచ్చినాయి, వరదలు వచ్చినాయి. అప్పటికి అప్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ పూర్తిగా కంప్లీట్ కాల, డౌన్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ కూడా పూర్తిగా కంప్లీట్ కాల. దానివల్ల ఏమైందంటే అక్కడక్కడ గ్యాప్స్ వదిలేశారు. ఈ కాఫర్ డ్యామ్ అంటే ప్రొటెక్షన్ వాల్, ఈ వరద నీరు డైరెక్ట్గా ఈ మెయిన్ డ్యామ్కి ఇబ్బంది కలగకుండా ప్రొటెక్ట్ చేసే దాన్ని కాఫర్ డ్యామ్ అంటారు. ఈ కాఫర్ డ్యామ్ గ్యాప్స్ వదిలేయడం వలన నేరుగా వాటర్ హెవీ ఫ్లడ్స్ వచ్చినాయి. మీకు గుర్తుందో లేదో 2018 టైంలో ఆ హెవీ ఫ్లడ్స్ రావడం వలన గ్యాప్స్ ఏదైతే ఉన్నాయో కాఫర్ డ్యామ్ దగ్గర ఉన్న గ్యాప్స్, ఒక 2 కిలోమీటర్ల వెడల్పులోంచి గోదావరి వరద వెళ్ళాల్సింది 1/2 కిలోమీటర్ వెడల్పులోంచి వెళ్తే ఏమవుతుందండి, 10 టైమ్స్ వెలాసిటీ పెరిగిపోతుంది. ఆ వెలాసిటీ పెరగడం వలన హై ప్రెషర్తో రావడం వలన డయాఫ్రమ్ వాల్ అంటే ఫౌండేషన్ ఫర్ ఎర్త్ కమ్ రాక్ఫిల్ డ్యామ్, ఆ ఫౌండేషన్ని ఏం చేసిందండి, నేరుగా వచ్చి హిట్ చేసేసింది. అంటే సుమారుగా అంటే ఫౌండేషన్ అంటే కిందన మనకి రాయ తగిలేదాకా ఫౌండేషన్ ఉంటుంది. నేరుగా హిట్ చేయడం వలన మొత్తము డయాఫ్రమ్ వాల్ అక్కడక్కడ బ్రీచెస్ పడినాయి, అది పూర్తి స్థాయిగా దెబ్బతినడం జరిగింది. అదేవిధంగా ఈసీఆర్ఎఫ్ డ్యామ్ ప్రదేశం ఏదైతే ఉంటుందో ఆ కట్టాల్సిన ప్రదేశము అంతా కూడా స్కవర్స్ పడినాయి, అంటే అగాధాలు, పెద్ద పెద్ద అగాధాలు పడి మొత్తము ఆ హై ప్రెషర్ వాటర్ అంతా కూడా కిందనున్న భూమిని కూడా ఎత్తుకుని వెళ్ళిపోయి అక్కడక్కడ గుంతలు పడిపోయి, అంటే నేను చెప్పేది 100 అడుగులు 70 అడుగులు అలా గుంతలు పడిపోయినాయి. అలా గుంతలు పడి మొత్తం అంతా కూడా ఆ ఏరియానంతా కూడా చిన్నాభిన్నం అయిపోయిన పరిస్థితి. దాని తర్వాత
ఈ సబ్జెక్ట్ గతంలో జరిగింది. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ తప్పిదాలు ఏవైతే చంద్రబాబు నాయుడు గారు చేశారో ఇవన్నీ కూడా కవర్ చేసుకుంటూ డయాఫ్రమ్ వాల్ ముందర ఉన్న అప్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ని కంప్లీట్ చేయడం జరిగింది. డౌన్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ని కంప్లీట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ వాటర్ని డైవర్ట్ చేస్తూ స్పిల్వే కంప్లీట్ చేసి, స్పిల్ ఛానల్ కంప్లీట్ చేసి, ఏదైతే హైడ్రాలిక్ గేట్స్ పెట్టి దాన్ని పూర్తి స్థాయిగా ఒక డ్యామ్ని ఒక స్వరూపం తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. ఇప్పుడు ఇది చరిత్ర అండి. ఇప్పుడు రీసెంట్గా ఎక్స్పర్ట్స్ కమిటీ 2024 జూన్లో ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ కమిటీ ఫామ్ అయ్యి ఇంటర్నేషనల్ ఇంజనీర్స్ 4 ఇంజనీర్స్ రావడం జరిగింది. వాళ్ళ పేర్లు కూడా ఒకసారి మనకు అవగాహన గురించి ఒకసారి చదువుతాను. డాక్టర్ షాన్ హించ్బర్గర్, ఇంకొక ఆయన మెస్సర్ సి రిచర్డ్ డానిలీ, ఇంకొక ఆయన డి క్యాపో అండ్ డేవిడ్ పాల్. ఇట్లాగా ఒక 4 ఎక్స్పర్ట్స్ నిమిత్తము సెంట్రల్ వాటర్ కమిషన్ను పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ నియమించడం జరిగింది. దాని తర్వాత సబ్సిక్వెంట్గా ఈ బావర్స్ కంపెనీనే ఈ డీవాల్ యొక్క నిర్మాణం చేస్తూ ఉన్నారు. సార్ ఇదంతా ఇక్కడ దాకా బాగానే ఉంది. ఈ డీవాల్ నిర్మాణం చేసే దగ్గర సమస్య ఎక్కడ వచ్చిందని అంటే, ఇప్పుడు కొత్తగా గ్యాప్ 2ని మొత్తం అంతా కూడా ఈ డీవాల్ని పూర్తి స్థాయిగా నాకు తెలిసి 900 కోట్ల రూపాయలతో నిర్మాణం చేస్తూ ఉన్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పిదాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేస్తున్నారు. ఎక్కడైతే డయాఫ్రమ్ వాల్ మొత్తం గతంలో కంప్లీట్ అయిపోయింది, మళ్ళీ కొత్తగా 900 కోట్ల రూపాయలు అదనంగా పెట్టుబడి పెట్టి మళ్ళీ ఇంకొక డయాఫ్రమ్ వాల్ కడతా ఉన్నారు. ఆ డయాఫ్రమ్ వాల్ కూడా అసలు పోలవరం ప్రాజెక్టే ప్రశ్నార్థకంగా చేసే విధంగా ఇంకో పెద్ద తప్పిదము ఇప్పుడు జరుగుతూ ఉంది. ఈ యొక్క ఎక్స్పర్ట్స్ కమిటీ ఏదైతే ఈ డీవాల్ కడతా ఉన్నారో, మొన్న మే 5వ తారీఖున, మే 9వ తారీఖున ఆ ప్రాజెక్ట్ సైట్ని విజిట్ చేయడం జరిగింది. విజిట్ చేసిన తర్వాత ఆ కమిటీ కూడా వాళ్ళు రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఏంటి రిపోర్ట్ ఏంటనంటే, మొత్తము జూన్ 4వ తారీఖు అనుకుంటా, ఈ జూన్ 4వ తారీఖున ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ వాళ్ళు ఇచ్చిన నివేదిక ఏంటంటే, ఏప్రిల్ నెలాఖరు నాటికి ఏదైతే ఈ డీవాల్కి సంబంధించి మొత్తము 66,000 స్క్వేర్ మీటర్స్ కాంక్రీట్ డీవాల్ కట్టాలండి. 66,000 స్క్వేర్ మీటర్స్. ఇందులో ఏప్రిల్ నెలాఖరు నాటికి 15,000 స్క్వేర్ మీటర్స్ నిర్మాణం చేయాలి. కానీ ఈ యొక్క కాంట్రాక్టర్ ఎవరైతే బావర్స్ వాళ్ళు చేస్తూ ఉన్నారో వాళ్ళు 12,000 స్క్వేర్ మీటర్స్ మటుకే చేశారు. సరే, దీని వరకు ఓకే. అంటే ఇంకా ఒక 3,000 స్క్వేర్ మీటర్స్ కట్టాల్సింది ఉంది, కట్టలేదు. ఇక్కడ సమస్య మెయిన్ ఇష్యూ ఏంటంటే, ఇది థిక్నెస్ సుమారుగా 1.5 మీటర్స్ 1500 mm థిక్నెస్తో ఈ వాల్ నిర్మాణం చేయాలి. విత్ ఏ డీవియేషన్ ఆఫ్ 0.3% డీవియేషన్ ఉండొచ్చు. 1.5 మీటర్స్ 1500 mm కట్టాలి. కానీ ఇక్కడ వీళ్ళు కట్టింది ఏంట్రా అని అంటే, ఎంత దారుణం అని అంటే,